ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం కలిశారు. తమ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో పల్లె పండుగ 2.0 శాసకీయ నిధులతో రోడ్లు, డ్రైన్లతో పాటు జేజేఎం నిధులతో రక్షిత మంచినీటి పథకాల పనులు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినందుకు ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో జరిగిన ఎన్డీఏ ఎల్పీ భేటీ అనంతరం వీరంతా పవన్ను కలిశారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, మండపేట ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, అమలాపురం ఎమ్మెల్యే ఐతాబత్ర ఆనందరావు కలిసిన వారిలో ఉన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాల పరిధిలో 65.15 కోట్ల రూపాయల శాసకీయ నిధులతో 40 ప్రధాన రోడ్లను అభివృద్ధి చేస్తున్నారు. అందులో మండపేట నియోజకవర్గానికి 22.75 కోట్ల రూపాయలు, అమలాపురం నియోజకవర్గానికి 16.18 కోట్ల రూపాయలు, కొత్తపేట నియోజకవర్గానికి 14.93 కోట్ల రూపాయలు, ముమ్మిడివరం నియోజకవర్గానికి 11.28 కోట్ల రూపాయలు కేటాయించారు. 216వ నెంబర్ జాతీయ రహదారి నుంచి వాడపల్లి క్షేత్రానికి వెళ్లే కరకట్ట రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే సత్యానందరావు అభ్యర్థన మేరకు శాసకీయ నిధులు నుంచే 6 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. శాసనసభలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పలువురు ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు తదితరులు కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా తమ నియోజకవర్గాల పరిధిలో పలు సమస్యలను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. శ్రీకాళహస్తిలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరుతూ బొజ్జల సుధీర్ రెడ్డి ఆహ్వాన పత్రిక అందజేశారు.